నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా హెడ్లైన్స్. అంగన్వాడీ కేంద్రాలను క్లబ్ చేయడంపై ఉద్యోగుల ఆందోళన. క్లబ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని పెండింగ్లో ఉన్న అద్దె చెల్లించాలని డిమాండ్. సాధబైనామాతో భూమి కాజేసేందుకు ప్రయత్నించిన ప్రజా ప్రతినిధి. డాక్యుమెంటులో చిన్న తప్పిదంతో చెన్నూరు తహసీల్దార్కు దొరికిపోయిన వైనం. జగిత్యాల జిల్లా నిజామాబాద్ హైవేపై రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనం ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అంజద్ అనే అక్కడికి తాండూరు మండలంలో ఓ పెళ్లింట నెలకొన్న ఆందోళన. తండ్రి కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులు. శ్రీరాంపూర్లో రెండో విడత ఫ్రంట్ లైన్ సూపర్వైజర్ల శిక్షణ తరగతులు. రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తిలో ఫ్రంట్ లైన్ సూపర్వైజర్ల పాత్ర కీలకమన్న జిఎం లక్ష్మీనారాయణ. కొమురంభీం జిల్లా తిర్యాని మండలం మంగిలో కొమురంభీం విగ్రహ ఆవిష్కరణ. భీం సేవలను కొనియాడిన ఎమ్మెల్యే ఆత్రం సక్కు. ఐసీడీఎస్ మంచిర్యాల ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ కేంద్రాలను క్లబ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ అంగన్వాడీ ఉద్యోగులు పీడీ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలు లేరనే కారణంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అర్బన్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలను క్లబ్ చేశారని తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా పిల్లల సంఖ్య ఉన్నప్పటికీ అంగన్వాడీ కేంద్రాలను క్లబ్ చేయడం వల్ల ఎన్నో ఎదుర్కొంటున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని వేతనాలతో ఉద్యోగం చేస్తూ ఎన్నో సేవలు అందిస్తూ కుటుంబ పోషణ సాగిస్తున్న తాము క్లబ్బింగ్ వల్ల అంగన్వాడీ కేంద్రాల అద్దె చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి వెంటనే క్లబ్బింగ్ రద్దు చేసి పెండింగ్లో ఉన్న అద్దె చెల్లించాలని వారు కోరారు. చెప్పడం తెలియజేయదు ఏమనగా మాకు మంచిర్యాల అర్బన్లో ప్రతి ఒక్క ప్రోగ్రామ్ జిల్లా లెవెల్లో మేము ప్రతి ఒక్క సెంటర్లో చాలా ఘనంగా జరుపుకునేటోళ్ళము. ఇది ఇలా ఉండగా మాకు 2 సంవత్సరాల కిందట క్లబ్బింగ్ చేయమని, పిల్లలు లేని సెంటర్లలో క్లబ్బింగ్ చేయమని కలెక్టర్ ఆదేశాల ప్రకారము మా పీడీ గారు సిడిపో గారు దృష్టిలో పెట్టుకొని మా పిల్లలు ఉన్నా కూడా మా సెంటర్లలో పిల్లలు ఉన్నా మేము ప్రతి ఒక్క విషయాన్ని మేము ప్రజలకు తెలియజేసే విధంగా మేము ఉన్నా కూడా మమ్మల్ని క్లబ్బింగ్ చేసిండ్రు. అట్లా క్లబ్బింగ్ ఇప్పుడు వీళ్ళందరూ మేము ఆత్మహత్య చేసుకుంటాము, మేము ఇన్ని 9 నెలల కిరాయి మేము గవర్నమెంట్ నుంచి మాకు రావట్లేదని గోలగోల చేసుకుంటూ ఇక్కడ బాధపడుతున్నారు. అదే విషయం ఇటు విషయాన్ని మేము పీడీ గారికి సిడిపో గారికి తెలియజేయడం అయినది. వారు కలెక్టర్కు అప్రోచ్మెంట్ అది అప్లికేషన్ మెమోరాండం ఇవ్వడం అయినది. ఇది దృష్టిలో ఉంచుకొని పీడీ గారు కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేసినామని చెప్పడం అయినది. అదే మాకు తెలియజేసేది ఏంటంటే మేము చాలీన జీతాలము మేము స్ట్రెంత్ పెంచుకుంటాము. ప్రతి ఒక్క బూతులే మన బిఎల్ఓలు కానీ పల్సుపోలియో కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి కూడా మేము అంగన్వాడీ టీచర్లము మేము వర్క్ చేస్తున్నాము. ప్రాజెక్టులో సెంటర్లని క్లబ్బింగ్ చేసారు. క్లబ్బింగ్ ఏ విధంగా చేసినారో కూడా మాకు అది అగమ్య గోచరం అయిపోయింది. క్లబ్బింగ్ సెంటర్లు ఒక్కొక్కటి 3 కిలోమీటర్ల దూరం ఉన్నాయి. 3 కిలోమీటర్ల దూరంలో చిన్న పిల్లల్ని అయితే ఒక్క దగ్గరికి చేర్చలేరు. అది దగ్గర ఉన్న సెంటర్లనైనా దూరం ఉన్న సెంటర్లనైనా ఎవరి పిల్లలు వాళ్ళకు కరెక్ట్గా వస్తున్నారు. అట్లాంటప్పుడు 2 సెంటర్లను క్లబ్ చేసి ఒక సెంటర్కి ఏమో హౌస్ రెంట్లు వేస్తున్నారు, ఇంకొక సెంటర్కి హౌస్ రెంట్లు వేస్తలేరు. ఎట్ ద సేమ్ టైం ఆ టీచర్ కూడా అక్కడ హౌస్ రెంట్ పే చేసి ఆ స్కూల్ రన్ చేస్తుంది. ఎవరికి ఇక్కడ సొంత బిల్డింగ్స్ లేవు, అంగన్వాడీ భవనాలు ఎక్కడా లేవు, అన్నీ అద్దె భవనాలే. 2000 నుంచి అయితే 4 మా హౌస్ రెంట్లు మాకు కావాలి, ఇది ఎక్కడ జరగలేదు. సరే క్లబ్బింగ్ చేసినాము అనే సమయంలో మాకు ఒక లెటర్ రావాలి. ఫస్ట్ లెటర్ వచ్చి గ్రామ సభ పెట్టి ఈ సెంటర్ని తీసేసి అక్కడ పెడుతున్నామని మా పరిధిలో ఉన్న ఒక కౌన్సిలర్ కానీ అక్కడ ఉన్న జనాలకు కానీ చెప్పారనుకోండి మాకు క్లారిటీ ఉంటుంది. రేపు ఎవరు వచ్చి అడిగినా కానీ మేము లెటర్ చూపిస్తాం. ఇగో మేమిద్దరం కమాండ్ అయి ఉన్నాం కాబట్టి ఇగో ఇది లెటరు మాకు ఇచ్చిర్రు, మేము ఉన్నాం. ఎవరన్నా వచ్చి ఇప్పుడు పైనుంచి వాళ్ళు వస్తారు, అప్పుడు యూనిసెఫ్ వాళ్ళందరూ చెకింగ్లకు వస్తారు. సాధబైనామాతో భూమి కాజేసేందుకు ఓ ప్రజాప్రతినిధి యత్నించాడు. పట్టాదారుని సంతకం ఫోర్జరీ జరిగిందని చెన్నూరు తహసీల్దార్కు అనుమానం రావడంతో ఈ విషయం బయటపడింది. చెన్నూరు మండలంలోని ఎల్లకపేట శివారులో చెన్నూరు పట్టణానికి చెందిన 1000 కండ్ల పోషం
185/4 సర్వే నెంబర్లో 10 గుంటల వ్యవసాయ భూమి ఉంది. అది రోడ్డు పక్కన ఉండడంతో దాని విలువ లక్షల్లోకి వెళ్ళింది. ఈ భూమిపై కిష్టంపేట ఎంపీటీసీ నాగవతి శ్రీనివాస్ నాయక్ కన్నుపడింది. ప్రస్తుతం సాదా బైనామాకు ప్రభుత్వం అవకాశం కల్పించడంతో పోషం తనకు 2 గుంటల భూమి అమ్మాడని సాదా బైనా పత్రాలను ఎంపీటీసీ సృష్టించారు. అయితే ఇక్కడే శ్రీనివాస్ పప్పులో కాలేశాడు. ప్రస్తుతం 2020లో దస్తావేజుల విక్రయదారుని దగ్గర బాండ్ పేపర్ కొని అందులో 2018లో తనకు భూమి అమ్మినట్లు, 50,000కు గుంట చొప్పున తాను 2 గుంటలను కొనుగోలు చేసినట్లు సాక్షుల సంతకాలతో పట్టదారు ఫోర్జరీ సంతకాలతో కాగితాలను సిద్ధం చేశాడు. 2 స్టాంపు పేపర్లు కొన్నట్టు ఉండగా చివరి యాంకి 2020 సంవత్సరాన్ని 2018 సంవత్సరంగా రాశాడు. బాండ్ పేపర్పై స్పష్టంగా కనబడడంతో సాదా బైనామాను పరిశీలించిన తహసీల్దార్ జ్యోతికి అనుమానం వచ్చింది. వెంటనే తహసీల్దార్ పట్టాదారునికి నోటీసు పంపింది. నోటీసు సైతం పట్టాదారునికి చేరకుండా సదరు ఎంపీటీసీ రెవెన్యూ సిబ్బందికి ఎంతో కొంత ముట్ట అప్పచెప్పాడు. అయితే ఆ నోట ఈ నోట పట్టాదారునికి తెలియగా అతను తహసీల్దార్ను కలిశాడు. పట్టాదారు సంతకం పరిశీలించగా సాదా బైనామాలోని సంతకానికి తేడా ఉండడంతో దానిని ఫోర్జరీగా తేల్చారు. ఫోర్జరీ చేసిన ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. మంచిర్యాల జిల్లాలో చెన్నూరు మండలంలో ఎల్లక్కపేట శివార్లో 185/4లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతుందని కంప్లైంట్ రావడం వల్ల మా రెవెన్యూ స్టాఫ్ని పంపిస్తే అక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అవుతుంది, మాకు అమ్మిండ్రు పట్టదారు అమ్మిండ్రు అని మాకు చెప్పడం వల్ల పేపర్స్ తీసుకురమ్మని చెప్పాము. అలా అమ్మినట్టుగా సాదా బైనామా ఉంది. దాని మీద మేము POT యాక్ట్ కింద Form 1, Form 2 అమ్మిన వాళ్ళకు కొన్న వాళ్ళకు నోటీస్ ఇవ్వడం జరిగింది. అమ్మిన వాళ్ళు ఏమంటారంటే ఇది ఫోర్జరీ జరిగింది, నేనేం అమ్మలేదు అని చెప్పి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము విచారణ చేపట్టి సరైన రిపోర్ట్ తీసుకొని పై అధికారులకు నేను ఇన్ఫామ్ చేసి వాళ్ళకు ఏం చర్య తీసుకోవాలనేది నిర్ణయించుకుంటాను. లక్షటిపేట సబ్ జైలులో రిమాండ్లో ఉన్న అండర్ ట్రయల్ ఖైదీలకు ఉపయోగపడే విధంగా రోటరీ క్లబ్ గ్రీన్ కాప్ అందించిన వాటర్ ప్యూరిఫై సిస్టమ్ను న్యాయమూర్తి లక్ష్మణాచారి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఖైదీలను ఉద్దేశించి మాట్లాడుతూ అనాలోచితంగా నేరాలకు పాల్పడి జీవితాన్ని పాడు చేసుకోవద్దని, జైలులో ఉన్న సమయంలో క్రమశిక్షణతో నడుచుకొని అధికారులకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ గవర్నర్ హేమంత్ రెడ్డి, జడ్జి న్యాయమూర్తి లక్ష్మణాచారి, లక్షట్పేట రోటరీ క్లబ్ అధ్యక్షుడు పాడిబండ్ల శ్రీరామ్మూర్తి, సెక్రటరీ మనోహర్, ట్రెజరర్ గంగన్న, సబ్ జైలర్ సుభాష్, రోటరీ క్లబ్ సభ్యులు జైన్ శ్రీనివాస్, రమేష్ ప్రసాద్, సుమంతి తదితరులు పాల్గొన్నారు. అధ్యక్ష పదవి తీసుకున్నప్పుడు చెప్పాను, మీటింగులు నా వల్ల కాదు, మీటింగ్ మీరు చూసుకోండి, సేవా కార్యక్రమం నాకు చెప్పమని చెప్పాను. ఫస్టే మీటింగ్లో అన్నీ చెప్పారు సార్ అని. మొన్న కూడా చందాలలో ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నాం, పేపర్లో చూసే ఉంటారు సార్లు అందరూ. అమ్మ నాన్న చనిపోయారు ఇద్దరు. ఒక అమ్మాయి బీఫార్మసీ 30,000 కట్టాం మొన్న రోటరీ క్లబ్ తరఫున. మళ్ళీ ఎంఫార్మసీ ఆ అమ్మాయి పెళ్ళి కూడా క్లబ్ తరఫున బాధ్యత తీసుకున్నాం. దానికి నేను ఎప్పుడైతే ముందుకు వచ్చానో అనుకోకుండా బెంగళూరు వాస్తవ్యాలు వచ్చారు ముందుకి. ఆ కార్యక్రమం మొత్తానికి వాళ్ళే ముందుకు వస్తూ ఉన్నారు. అలా హైదరాబాద్ డాక్టర్స్ చాలామంది, లక్షపేట చాలామంది పాల్గొంటున్నారు. నీరు మంచిది దొరికితే మనిషి 100% రోగాలు లేకుండా తనలో ఒంట్లో ఉన్నటువంటి మలినాలన్నింటిని బయటికి పంపించాలంటే ఒకటే ఒక కారణం, వాటర్. మనం ఏం చేసినా మన చెమట రూపంలోనో లేకుంటే ఇంకే రూపంలోనో బయటికి వెళ్ళాలంటే మలినాలు పోవాలంటే నీరు ఒకటి. ఆ యొక్క నీటిని మేము తాగడానికి, మా ఖైదీలు తాగడానికి అమూల్యమైనటువంటి మేము నీళ్ళు తాగినప్పుడు మీరే గుర్తొస్తారు సార్ శ్రీ రామ్మూర్తి గారు. మేమందరం మీకు రుణపడి ఉన్నాం. అదేవిధంగా సార్ రామ్మూర్తి గారు చెప్పినట్టు మీదనే పనిచేస్తున్నాం కాబట్టి అందులో ఇదొక భాగం. మరి ఖైదీలకు, ఇక్కడ ఉన్న సిబ్బందికి మరి రక్షిత మంచినీరు అందించడానికి మరి ఈరోజు స్నానంతో దేహం, జ్ఞానంతో బుద్ధి శుభ్రపడుతుంది, దానంతో ధనం పవిత్రమవుతుంది, ప్రేమతో హృదయం నిర్మలమవుతుంది. మంచి జ్ఞానం, దానగుణం మరియు విశాలమైన హృదయం కలిగిన వ్యక్తి పరిస్థితుల ప్రభావం వల్ల, పరిస్థితుల వల్ల కుటుంబాన్ని పోషించుకునటానికో లేకపోతే దేనికో తప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మరి ఇక్కడ మీరు మార్పు తీసుకొచ్చి ఈ సమాజంలో మంచి పౌరులుగా మళ్ళీ మీరు మార్పు తెచ్చుకొని ఈ సమాజంలో మరి ఈ సమాజానికి ఉపయోగపడే పౌరులుగా మీరు మార్పు తీసుకొచ్చుకొని మరి మంచి మార్గాన నడవాలని, మీ ఆరోగ్యాన్ని కాపాడటానికి ఈరోజు రోటరీ రక్షిత మంచినీరు మీకు అందిస్తోంది. మరి మీకోసం మేము ఆలోచిస్తున్నప్పుడు మీ కుటుంబాని కోసం, మీకోసం కూడా మీరు ఆలోచించుకొని ఒక మంచి పౌరులుగా మీరు మార్పు తీసుకొచ్చుకొని పోవాలని, మరి ఆ భగవంతుని మీకు అధిక శక్తిని ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను.
అంటే వీళ్ళందరూ వక్తలు, వాళ్ళ ముందు మనం ఎంత మాట్లాడినా తక్కువే. ఆ విషయంతో చెప్పేది ఏంటంటే వీళ్ళు చెప్పిన ఒకటి నాకు తెలిసింది నేను చెప్తున్నాను, సరి అయిన నిర్ణయం అని అంటే అది ఆ నిర్ణయం తీసుకునే టైము తర్వాత ప్లేసు సందర్భము అనేది ఒకటి ఉంటుంది. ఆ నిర్ణయం టైం దాటిపోయినాకను టైం రాకముందుకు తీసుకుంటే దానికి ఫలితం అనేది కరెక్ట్గా రాదు. ఆ నిర్ణయం అనేది సరి అయిన టైం లోపల తీసుకోవాలి. ఆ ప్లేస్ కూడా కరెక్ట్ ప్లేస్ చెప్పింది ఏంది, మీరు ఇక్కడికి రావద్దు, మళ్ళీ రావద్దు, ఉన్నన్ని రోజులు ఇక్కడ దేవాలయంగా భావించండి, మంచి నేర్చుకోండి, మంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రాకుండా చూడండి. ఆ మంచి అనేది మీలో అందరిలో కనిపిస్తుంది, అది మంచి నిర్ణయం. మళ్ళీ జైలుని ఎంచుకొని ఈ రకంగా మీరు మంచి ప్రొవైడ్ చేయడం అనేది ఇంకా చాలా మంచిది. ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ చారిటబుల్ ట్రస్ట్స్ అనేవి కంపెనీస్ పెట్టుకుంటారు సెక్షన్ 25 కింద. అంటే మీకు లీగల్గా మరి తెలుస్తుంది కాబట్టి చెప్తున్నాను. సెక్షన్ 25 కంపెనీ ఒకటి పెడతారు, ట్రస్ట్ ఒకటి పెడతారు, సొసైటీ ఒకటి పెడతారు. పర్పస్ బొగ్గు ఉత్పత్తిలో ఫ్రంట్ లైన్ సూపర్వైజర్ల పాత్ర ఎంతో కీలకమైందని శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ కందుకూరి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. శ్రీరాంపూర్ ఎంఈటీసీలో 2వ బ్యాచ్ ఫ్రంట్ లైన్ సూపర్వైజర్లకు 12 రోజుల శిక్షణ తరగతులను జీఎం లక్ష్మీనారాయణ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఫ్రంట్ లైన్ సూపర్వైజర్లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తికి ఫ్రంట్ లైన్ సూపర్వైజర్లు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. శిక్షణ తరగతుల్లో టీపీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షులు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, ఏరియా రక్షణాధికారి గుప్తా, వృత్తి శిక్షణ కేంద్రం SO2 జీఎం వెంకట రామారావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏంది నేర్చుకునేది అనే ఆలోచన విధానం కాకుండా నేర్చుకునేది ఏదో ఒక రకంగా మనకు ఉపయోగపడుతుంది ఎప్పుడో ఒకప్పుడు. కాబట్టి తప్పకుండా ఈ 12 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తద్వారా పర్సనాలిటీ డెవలప్మెంట్కు సంబంధించిన క్లాసులను తీసుకుంటా. ఎందువలనంటే ఇవెందో నాది వృత్తిరీత్యా మైనింగ్ ఇంజనీరింగ్ చదివిన, ప్రవృత్తి రీత్యా ఈ యొక్క ఇంటర్ పర్సనల్ రిలేషన్స్ సంబంధించింది క్లాసులు అంటే నాకు చాలా ఈ ఉద్యోగం ఇప్పుడు మీరు ఎంత స్ట్రెస్తో ఫీల్ అవుతారో మాకు తెలుసు. పూర్తిగా సమయం అయిపోగానే ఆ పూట పని అయిపోయింది అన్నట్టు కాకుండా సేఫ్టీ విషయంలో ఏ చిన్న ఏమార్పాటుకున్నా మీ తప్పు లేని దానికి కూడా కార్మికుల వైపు నుంచి అన్న సమస్యలు వస్తే కూడా అవన్నిటికీ బాధ్యులుగా మీరు ఈరోజు అవుతున్నారు. కాబట్టి చాలామంది ఈ పోస్టుల గురించి కూడా విరక్తితో ఉండే పరిస్థితి కూడా ఉంది. అలాంటిది మీరు కంపెనీ ఇచ్చే ఇలాంటి ట్రైనింగ్ క్లాసెస్లో అన్ని విషయాలు తెలుసుకొని ఆల్రెడీ మీకు తెలిసి రక్షణ పైన కూడా మంచి శ్రద్ధ వహిస్తూ ఏ పరికరాలు కావాలో అవన్నింటినీ యాజమాన్యానికి ఎప్పటికప్పుడు ఏ పనులు కావాలో తగిన సూచనలు ఇస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి జరుగుతున్న కార్యక్రమంలో మీకు కంపెనీలో ప్రధానమైన భూమిక ఉంది. కాబట్టి ఒక విధులైన మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు. తాండూరు మండలం గోపాలరావుపేటకు చెందిన తుపాకుల మొండయ్య గత వారం రోజుల నుండి కనిపించకుండా పోయాడు. ఇతని ఆచూకీ ఇంతవరకు లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన నెలకొంది. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం గోపాలరావుపేటకు చెందిన తుపాకుల మొండయ్య గత వారం రోజుల నుంచి ఆచూకీ కనిపించడం లేదు. ఈ నెల 10వ తేదీన ఇంటి నుండి వెళ్లిన మొండయ్య అదే రోజు సాయంత్రం నుండి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. కుమారుడితో మంచిర్యాలకు వెళ్తున్నానని చెప్పి మొండయ్య అప్పటి నుండి ఇంతవరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 27న కూతురు వివాహం ఉండగా తండ్రి కనిపించకపోవడం పట్ల కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తాండూరు పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు తెలిపారు. ఈ వారం రోజులు అవుతుంది. ఎవరన్నా తెలిస్తే మాకు ఆచూకీ చెప్పాలని దయచేసి కోరుకుంటున్నాము. ఇంట్లో పెళ్లి పెట్టుకొని ఉన్నాము. డబ్బుల కానీ వెళ్ళింది, ఇంకనైతే ఇంటికి తిరిగి రాలేదు. తెలిస్తే చెప్పాలి. మంగళవారం 9:15కు ఇంట్లో నుండి వెళ్ళిండు. ఇటుక సిమెంట్ బస్తాలు తీసుకొస్తానని ఇంట్లో పెళ్లి పెట్టుకున్నాను. వర్క్ నడుస్తుంది, ఇంట్లో తీసుకొస్తానని ఐబీకి వెళ్ళిండు. అక్కడ బండి పెట్టి మంచిర్యాలకు వెళ్తున్నానని చెప్పిండు అట తెలిసిన వాళ్ళకు. తిరిగి మధ్యాహ్నం వరకు మా కొడుకు బండి ఐబీలో పెట్టిందని తెలిసినాక ఫోన్ చేసిండు, ఎక్కడ నువ్వు డాడీ ఎటు వెళ్ళినావని. ఎటు పోయినావంటే మంచిర్యాల పోయినా, అక్కడ బండి పెట్టిపోయినా, తీసుకెళ్ళు అని చెప్పిండు. సాయంత్రం వరకు తిరిగి వస్తాడు కావచ్చు అని చూసినాము, తిరిగి రాలేదు. సాయంత్రం అని పొద్దున వస్తాడు అనుకుని చూసినాము, పొద్దున కూడా తిరిగి రాకపోయేసరికి అందరికీ చెప్పుకున్నాము, ఎటు పోయినా మనిషి ఇంకా రాలేదు.
దయచేసి ఇక్కడ ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లీట్ కూడా ఇచ్చాము. ఇంకంటే ఏం తెలియలేదు. వారం రోజులు అవుతుంది. దండపల్లి మండలంలోని మారుమూల గిరిజన గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ గిరిజన సంఘాల నాయకులు మండల అధికారులకు వినతి పత్రం అందజేశారు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలంలోని పలు మారుమూల గిరిజన గ్రామాల ప్రజలు మౌలిక వసతుల లేమితో సతమతమవుతూ ఉన్నారని, వసతుల కల్పన జరపాలని కోరుతూ కేవీబీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎంఆర్ఓ ఎంపీడీఓ కార్యాలయంలో సంబంధిత అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కుల వివక్ష పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ మాట్లాడుతూ దండపల్లి మండలంలోని మారుమూల గిరిజన గ్రామాలపై అధికారులు, నాయకులు సవతి తల్లి ప్రేమ చూపిస్తూ మౌలిక సదుపాయాల కల్పన మారుస్తూ గిరిజనుల అభివృద్ధికి దూరం చేస్తున్నారని, రేషన్ కార్డులు కూడా మంజూరు చేయడం లేదని, రేషన్ కార్డు ఉన్న వారికి సక్రమంగా బియ్యం పంపిణీ చేయడం లేదని, కేంద్రం నుంచి మంజూరైన మరుగుదొడ్లు కూడా కాంట్రాక్టర్ పూర్తిగా చేయలేదని, టైగర్ జోన్ పేరుతో అడవిలోకి అనుమతులు నిషేధించి చేతి వృత్తులకు కూడా గిరిజనులను దూరం చేశారని, ఉపాధి మార్గాలు కూడా చూపడం లేదని ఆరోపించారు. గిరిజనుల బాధపై అధికారులు స్పందించకుంటే కుల వివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో పోరాటం తప్పదని అన్నారు. ఉన్నాయో మేము గ్రామ కమిటీలు వేయడానికి మా కేవీపీఎస్ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నుంచి గ్రామ కమిటీలు వేయడానికి పోయినప్పుడు వాళ్ళ సమస్యలన్నీ మా దృష్టికి వచ్చినాయి. ఆ సమస్యలు ఏంటి అని అంటే కనీస వసతులు కూడా ఆ గ్రామాలలో లేవు. కనీసం వాళ్ళకు కుటుంబంలో 4-5 ఉంటారు. ఇప్పటి వరకు రేషన్ కార్డులు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తుంది. ఒకవేళ రేషన్ కార్డు ఉన్నా కానీ ఈరోజు వాళ్ళు బియ్యం తీసుకొని తినడానికి కూడా వాళ్ళకు కల్పించడం లేదు. తర్వాత వాళ్ళు ఏదో జీవన ఉపాధి పొంది బతుకుదామని అని చెప్పేసి ఏదైనా అడగిపోయి వెదురు బొంగులు తీసుకొచ్చుకొని తడకలలుకొని బతికి జీవనం పొందేవారు వాళ్ళు. ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఈ టైగర్ జోన్ అనే పేరుతోని ఇలా గిరిజనుల పొట్టలు కొడుతున్నారు. ఇట్లాంటి ఇంకోసారి చేయొద్దని మేము కేవీపీఎస్ నుంచి హెచ్చరిస్తున్నాం. ఇంకో విషయం, ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి రేషన్ కార్డులు తక్షణమే ఆ గ్రామాలకు పంపించేసి వాళ్ళ పై ఆఫీసర్లతో మాట్లాడి తక్షణమే ఆఫీసర్లను పంపించి ఆ గ్రామాలలో ఎవరెవరికి రేషన్ కార్డు లేదో వాళ్ళందరికీ వెంటనే వెరిఫికేషన్ చేసి ఆ గ్రామాల్లో అందరికి కూర్చోబెట్టి ఎవరెవరికి రేషన్ కార్డు లేదు అర్హులైన అందరికీ రేషన్ కార్డులు రాసి ఇవ్వాలి. అదే కాకుండా ఆ గ్రామాలలో ఇప్పటి వరకు మంచినీటి సౌకర్యాలు లేవు, తర్వాత సీసీ రోడ్లు లేవు, తర్వాత డ్రైనేజీలు కూడా ఆ గ్రామాలలో లేవు. కేవలం ఈ ప్రభుత్వం ఓట్లకు పోయినప్పుడు మరి గ్రామాన్ని సందర్శించి అప్పుడు ఈ గిరిజనుల దగ్గరికి పోయి ఓట్లు అడిగినప్పుడు మరి ఈ పరిస్థితులన్నీ మేము మీ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 3 ఎకరాల భూమి కానీ మీకు అందుబాటులో ఉంటామని కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలోని మంగి గ్రామ పంచాయతీలో కొమరంభీం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివాసీలు ఘనంగా నిర్వహించారు. కొమరంభీం విగ్రహం ప్రతిష్టాపించే విధంగా నూతన ఒరవడికి నాంది పలకడం జరిగిందని, రానున్న రోజుల్లో ప్రతి గ్రామాన కొమరంభీం విగ్రహం ఉంటుందని ఆయన తెలిపారు. ఆదివాసులు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ విద్యపై దృష్టి సారించి ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. తిర్యాని మండలం గుండాల గ్రామంలో సోయం బొజ్జారావు ఇలాగైతే కష్టపడి చదివి పేరు ప్రతిష్టలు తీసుకువచ్చారని, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మంగి గ్రామంలోని యువకులంతా ఉన్నత చదువులను అభ్యసించారని ఆయన పేర్కొన్నారు. మంగి గ్రామానికి రోడ్డు సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని, రోడ్లు మంజూరైన అటవీ శాఖ అనుమతులు లేకుండా ఎక్కడ వారు అక్కడే ఆగిపోయాయని తెలిపారు. త్వరలోనే మంగి గ్రామ ప్రజలు కోరుకున్న విధంగా రోడ్డు, ఆసుపత్రి, సెల్ టవర్ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేశామని ఆయన పేర్కొన్నారు. అనంతరం కొమరంభీం అశ్వాబాద్ తుడుందెబ్బ అధ్యక్షులు కోట్నాక విజయ్ మాట్లాడుతూ జల్ జంగిల్ జమీన్ కోసం ఆనాడు కొమరంభీం పోరాటం చేశాడని, ఆయన ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని ఆదివాసీలు అన్ని రంగాల్లో ముందుండాలని కోరారు. ఆదివాసులలో ప్రజాప్రతినిధులకు ఉన్న ఆత్రంసకు సోయం బాపురావులు ఆదివాసుల వెన్నంటే ఉండి ఆదివాసుల సమస్యలు పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో తిర్యాని ఎంపీపీ మర్చుకోల శ్రీదేవి, జెడ్పీటీసీ ఆత్రం చంద్రశేఖర్, మంగి గ్రామ సర్పంచ్ రాయిసిడం సోంబాయి, ఎంపీటీసీ మేంగుబాయి, మండల తుడుందెబ్బ అధ్యక్షులు వేడ్మ భగవంతరావు, గడలపల్లి ఎంపీటీసీ సారె రమేష్ గౌడ్, జిల్లా సర్పంచ్ ఫోరం అధ్యక్షులు గుణవంతరావు, ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు కోట్నాక ప్రవీణ్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు హనుమాన్ల జగదీష్, నాయక్పూర్ జిల్లా అధ్యక్షులు బొమ్మిన దశరథం, తోటి సంఘం జిల్లా అధ్యక్షులు సంతోష్, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు చాహకటి, ఆదివాసీ సంఘాల నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
బదలు వేస్తే మందం సార్ ఇతకి నమ్మటు మీకును గౌరవ మా ఎమ్మెల్యే సాబును కోరుకుంచే బదలు మందం ఇతకి ఇచ్చజల్ బ్యాంకును ఆదివాసీ సమాజంనకు పారిసిన ప్రాబ్లమ్స్ మొత్త నేడు అವು ప్రాబ్లమ్స్ ఇల్లంగిన ಬಾರಿಂಜೆ నేను ఉంది ఆలోచించాడు సార్ నేను పోర్వే లైన్స్ సాక్సేమంత నాను లైన్ వాట్లే ఫారెస్ట్ చట్టాలు బావైతే అడ్డం వాసేసలేమతి మా అమాయకమైన ఆదివాసులకు కనీసం హాస్పిటల్ దాకా మెత్తకి అవి చట్టాలు భారీ కామ్ తుంగసేమంతం గింజకి ప్రతి ఒక్కరు ఆలోచించారా నేను అవి చట్టాలకు ఉంది అని నేను 80వ వర్ధంతి సందర్భంగా మా తిరియని మండలం మారమల ప్రాంతమైన వంగి గ్రామంలో నూతన విగ్రహావిష్కరణ ఈరోజు చేయడం జరిగింది. ఆదివాసులు తరతరాలుగా అడవిని నమ్ముకొని సంస్కృతిని నమ్ముకొని జీవిస్తున్న ఆదివాసీ ప్రాంతాలలో మరొక్కసారి పోరాట పటిమను అంటే మళ్ళా వెలికి తీయడం కోసం ఆ పోరాట పటిమను స్మరిస్తూ వారి అడుగుజాడలో కొమరంభీం పోటు స్ఫూర్తితోటి ఆదివాసీ హక్కులను కాపాడుకుంటామని ఆదివాసీ చట్టాలను సంరక్షించుకుంటామని మరొక్కసారి తెలియజేయడానికే మరి ఈ ప్రాంతంలో కొమరంభీం విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి కమిటీ వారికి నిర్వహణ కమిటీ వారికి మరి వివిధ గ్రామాల ప్రజలు సహకరించిన అందరికీ కూడా తెలియజేస్తూ తప్పకుండా 80వ వర్ధంతి సందర్భాలైనా చాలా సందర్భాల్లో చెప్తాం చేయాలని ఈ సందర్భం కోరుతూ మరి ఈ సమావేశంలో మాట్లాడిన వక్తలందరూ కూడా అదే చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష నెరవేర్చే విధంగా తప్పకుండా ఆదివాసులకు అండగా ఉంటామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కొమరంభీం. చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండకుండా హైదరాబాద్కే పరిమితమయ్యాడని బీజేపీ చెన్నూరు పట్టణ అధ్యక్షులు సుశీల్ కుమార్ ఆరోపించారు. 3 నెలల వ్యవధిలోనే కేవలం 8 రోజులు మాత్రమే చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించారని ఆయన మండిపడ్డారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు స్థానికంగా ఉండి ప్రజల అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం లక్షల రూపాయల వ్యయంతో నియోజకవర్గ కేంద్రంలో క్యాంప్ కార్యాలయం నిర్మించినా అది నిరుపయోగంగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి లేఖలు రాసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో గతంలో బాల్కసుమన్ గారు నేను ఈ నియోజకవర్గంలో ఉంటాను, నేను ఈ నియోజకవర్గాల ప్రజలకు నా శ్వాస ఉన్నంతసేపు ఉంటానని అల్లిబొల్లి మాటలు చెప్పి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గెలవక ముందు కూడా మంచిర్యాల నేను ఒక ఇల్లు కట్టుకొని ఇక్కడనే ఉంటానని ఇంటికి శంకుస్థాపన చేయడము భూమి పూజ చేయడం జరిగింది. ఎలక్షన్ అయిన గెలిచిన తర్వాత మంచిర్యాలలో ఉన్న జాగాను అమ్ముకోవడం జరిగింది. ఆగస్టు 15 రోజులు జాతీయ జెండా ఆవిష్కరణకు రావడం జరిగింది. సెప్టెంబర్ 23 ట్రాక్టర్ ర్యాలీకి రావడం జరిగింది. సెప్టెంబర్ 26 మండల సర్వసభ సమావేశానికి రావడం జరిగింది. సెప్టెంబర్ 30 అక్టోబర్ 16 చెన్నూరులో జరుగుతున్న రోడ్డు వెడల్పు కార్యక్రమం సర్వే కోసం చెన్నూరుకు రావడం జరిగింది. అంటే 92 రోజులలో కేవలం 8 రోజులు మాత్రమే ఎమ్మెల్యే గారు వచ్చారు. అది ఒక నియోజకవర్గ కేంద్రానికి. నా పేరు లక్ష్మీ సాయి, నేను చెన్నూరు పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలండి. ఇది మా చెన్నూరు ఎమ్మెల్యే గారు బాల్కా సుమన్ గారు ఇక్కడ పెద్ద అంగరంగ వైభవంగా ఆ రోజు ఎలక్షన్స్ అప్పుడు వాగ్దానాలు చేసి కళ్ళబొల్లి మాటలు చెప్పి అందరినీ మోసం చేసి ఇక్కడ క్యాంప్ ఆఫీసు నిర్మించుకోవడం జరిగింది లక్షలు ఖర్చు పెట్టి. ఆయన ఏదో పెద్ద ప్రగల్భాలు పలుకుతున్నారు కానీ మరి పట్టణంలో చెన్నూరు పట్టణంలో ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల చేత ఎన్నుకోబడిన తర్వాత మరి ఎమ్మెల్యేగా ఆయన ఇక్కడ ఏం చేస్తున్నారని నెలకు ఎన్నిసార్లు వస్తున్నారు, ఆయన ఇన్ని రోజులు ఆయన ఎన్నిసార్లు వచ్చారంటే ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత. మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచాలని కోరుతూ తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు నస్పూర్ మున్సిపాలిటీ కమిషనర్ రాధాకిషన్, చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్లకు వినతి పత్రం అందజేశారు. అనంతరం యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సుధమల్ల హరికృష్ణ, నస్పూర్ అధ్యక్షులు కొయ్యల వెంకటి మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు చాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నారని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జీహెచ్ఎంసీ కార్మికులకు ఇచ్చిన విధంగా మున్సిపల్ కార్మికులకు వేతనాలు అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షులు మద్దెల సతీష్, ప్రధాన కార్యదర్శి కదిరి రాజు, ఏబీ హబీబ్, జూల మల్లయ్య, మాటేడి కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారు, మేము మంచిర్యాల జిల్లా మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నుంచి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే ఇవాళ పారిశుద్ధ్య కార్మికులుగా
మరి మున్సిపల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు చాలని వేతనాలతోని అనేక ఇబ్బందులు పడుతున్న సందర్భంలో వారికి జీవో నెంబర్ 14 ప్రకారంగా మరి 14,500 వేతనం ఇవ్వాల్సి ఉండగా మరి ఆ రోజు మీరు దాన్ని కుదించి ఇవాళ 12,000 వేతనం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా మేము గౌరవ మరి మంత్రి వారిని కోరుతా ఉన్నాం. మరి మొన్న మీరు జిహెచ్ఎంసీలో 3,000 రూపాయలు అదనంగా పెంచడంతో అక్కడ కార్మిక వర్గానికి వాళ్ళ 17,500 వేతనం రావడం జరుగుతుంది. పనంగా పెట్టి మరి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అక్కడ రానప్పుడు మరి మా కార్మికులే వెళ్ళి మరి దాన సంస్కారం చేసినటువంటి మరి సందర్భంలో అలాంటి కార్మిక వర్గాన్ని మీరు గుర్తించాలని కూడా మేము గౌరవ మరి మంత్రి వారిని కోరుతా ఉన్నాం. దళిత అభ్యున్నత ఉన్నటువంటి ప్రభాకర్ అన్న గారు మరి మొన్న వాళ్ళకు ఒక్కొక్క కార్మికునికి 5,000 రూపాయల చొప్పున మరి పండగకు అడ్వాన్స్ ఇచ్చినటువంటి సందర్భంలో మేము వారికి ఒక ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే చైర్మన్ అంటే నిజంగా కార్మిక వర్గాన్ని పట్టించుకోరు, కానీ మరి ఇక్కడ ప్రభాకర్ అన్న చైర్మన్గా నిజంగా మరి దళిత వర్గం పనిచేస్తుంది కాబట్టి మరి పక్షపాతంగా ఉంటూ మరి వారికి అనేకంగా మరి సేవలు చేస్తూ ఉన్నారు. మరి నిజంగా అభినందనదాయకం. మరి మేము కూడా యూనియన్ పరంగా ఇక్కడ నస్పూర్ మున్సిపాలిటీలో పారిశుద్ధ విభాగంలో ఎక్కడ కూడా వారికి చెడ్డ పేరు రాకుండా మా కార్మిక వర్గం కూడా మంచిగా పనిచేసి ఈ మున్సిపాలిటీకి బెస్ట్ మున్సిపల్ అవార్డు ఇసుక. ఈ కరోనాతో ఎలానైతే బాధపడి ఎంత భయాందోళనకు గురవుతున్నారో మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు మాకు స్టార్టింగ్ నుంచి 3-4 వేల జీతం ఉండే నస్పూర్ మున్సిపాలిటీలో ఇప్పుడు మన చైర్మన్ గారు గెలిచిన వెంటనే 12,000 రూపాయలు చేయడం జరిగింది. అదేవిధంగా కాకుండా ఇప్పుడు ఈరోజు చూస్తూ ఉంటే నిత్యావసర సరుకులకు ఎంత ధరలు ఉన్నాయో మీకు తెలుసు. కాబట్టి ఆ ధరలకు తగ్గట్టుగా మాకు ఎందుకంటే ఇలా ఆ రోజు జిహెచ్ఎంసీ వాళ్ళకు 17,000 రూపాయలు చేసారు కాబట్టి అదేవిధంగా అక్కడ కూడా అదే పని చేస్తున్నారు, ఇది ఇక్కడ కూడా అదే పని మేము చేస్తున్నాం. కాబట్టి మీరు ఆ ఆలోచన దృష్టిలో పెట్టుకొని మాకు కూడా 17,500 మీరు ఇప్పివ్వాల. జగిత్యాల జిల్లా నిజామాబాద్ హైవేపై ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో అంజద్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. జగిత్యాల జిల్లా నిజామాబాద్ హైవే రహదారిపై ద్విచక్ర వాహనంపై వెళ్తున్న 2 వ్యక్తులను జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో అంజద్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి రెహమాన్ తీవ్ర గాయాలు కావడంతో స్థానికుల సహాయంతో వాహనంలో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న జగిత్యాల టౌన్ సిఐ జయేష్ రెడ్డి పంచనామా చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకి జగిత్యాల ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. ఈ 2 వ్యక్తులు జగిత్యాల పట్టణానికి చెందిన ఉస్మానపురాకు చెందిన వారని పోలీసులు తెలిపారు. ఆర్టీసీ బస్సు మరియు బైక్కి యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్లో అంజద్ అనే వ్యక్తి స్పాట్లో చనిపోవడం జరిగింది. రెహమాన్ అనే అతనికి కాలు విరిగింది. లక్షిటిపేట మండలంలోని బలరావుపేట ఐకేపీ కేంద్రాన్ని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథరావు సందర్శించారు. కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం సన్న రకం వరి వేయమని చెప్పి తీరా పంట చేతికి వచ్చాక ఇప్పుడు సరైన మద్దతు ధర చెల్లించకుండా ప్రభుత్వం తమను మోసం చేసిందని వాపోయారు. ఐకేపీ కేంద్రానికి తీసుకువచ్చిన వడ్లను కొనుగోలు చేయడం లేదని అన్నారు. అధికార పార్టీ నాయకులు రైస్ మిల్లర్లతో చేతులు కలిపి తమను మోసం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ చెప్పిన సన్న రకం వరి వేసినా కూడా ప్రభుత్వం మద్దతు ధర చెల్లించడం లేదని, తాము పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని, రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. రఘునాథ్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం చెప్పినట్టుగా రైతులు సన్న రకం వరి పండిస్తే ప్రభుత్వం సరైన ధర చెల్లించకుండా రైస్ మిల్లర్లతో కుమ్మక్కయ్యారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఐఎఫ్ఎస్సి ద్వారా కొనుగోలు చేయడం లేదని అసత్యపు ప్రచారం చేస్తున్నారని, రైతులను సన్న రకం వడ్లను వేయమని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే రైతులు పండించిన సన్నపు వడ్లను కొనుగోలు చేసి ఆ బియ్యాన్ని ప్రభుత్వ హాస్టల్లోని విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని అందవచ్చని అన్నారు. వెంటనే ప్రభుత్వం సన్న రకం వరికి 2,500 మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని అన్నారు. లేని పక్షంలో రైతుల తరపున ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఆందోళన చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో లక్షట్పేట మండల అధ్యక్షుడు బొప్పు కిషన్, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపతి మల్లేష్, మండల ప్రధాన కార్యదర్శి హేమంత్ రెడ్డి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు గడిగొప్పుల సత్తయ్య, కిరణ్, వీరమల్ల హరిగోపాల్, వేముల మధు, శివశంకర్, ఓడ్నల రాము, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పట్టి వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మేము భారతీయ జనతా పార్టీ నాయకుల మందరం కూడా బలరావుపేటకు రావడం జరిగింది. ఇక్కడ ఐకేపీ సెంటర్లో
ఇక్కడ రైతులు ఈ సంవత్సరం అందరు కూడా మన ముఖ్యమంత్రి గారు అందరినీ కూడా సన్నపట్లు పెట్టిర్రు చెప్పారు. వీళ్ళందరూ కూడా పాపము సన్నపట్లు పెట్టిర్రు. దీని మీద ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైంది. ఇప్పటికే పురుగుతోటి చాలా నష్టం జరిగింది. ఇప్పుడు ఈ సన్నపట్లను మన ముఖ్యమంత్రి గారేమో అప్పుడు చెప్పిరు పెట్టుమని, ఇప్పుడేమో కనబడతలేడ్చడం జరిగింది. ఇవాళ వీళ్ళకు దొడ్డు వడ్లకు ఇచ్చే కనీస మద్దతు ధర ఇచ్చేది ఉంటే అప్పుడు నువ్వెందుకు చెప్పినావా? వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు పెట్టుకుంటుండే. అయితే ఇదంతా తప్పించుకోవడానికి కొత్తగా ఒక స్కీమ్ తయారు చేశారు. ఇదంతా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోదు, FCI ఒప్పుకోదు అని ఈయన ఏం చేస్తుండు, FCI తోటి ఏదైతే MOU తయారు చేసుకున్నారో ఒప్పందం, దాన్ని అందరికి చూపిస్తుండు. అది FCI కొనాల్సిన ధరకు, FCI కొనాల్సిన వడ్లకు FCI ఇచ్చే ధర అది. కానీ రాష్ట్ర ప్రభుత్వమే కొనొచ్చు కదా ఈ సన్న వడ్లను. మీరు అన్నారు మన రాష్ట్రంలో ఉన్న అన్ని హాస్టల్లో పిల్లలకు సన్న బియ్యం పెడతామని చెప్పినారు. మీరు మీ పౌర సరఫరాల డిపార్ట్మెంట్ ద్వారా ఈ సన్న వడ్లను కొని రైతుల గారికి, బీజేపీ కార్యకర్తలందరికీ, గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారాలు. కేసీఆర్ గారు రైతులందరికీ సన్న బియ్యం పెడితేనే, సన్న వడ్లు పెడితేనే రైతు బంధు ఇస్తా అని అప్పుడు ప్రకటన చేసిండు. చేతి అందరూ ఆయన మాట నమ్మి సన్న బియ్యం పెడితేనే రైతు బంధు వస్తుంది, లేకపోతే రాదన్న భయంతో మొత్తం సన్న పట్లు పెట్టిండు. రైతులందరూ పెట్టి వాళ్ళు ఏంటిది ఎవ్వరు కొంటలేరు, దళారులుగా బంద్ చేసిండు. రైస్ మిల్లర్ ఎవ్వరు కొంటలేరు ముందుకు వచ్చి. మళ్ళీ ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఈ దొడ్డు వడ్లకే కొంటా అంటాడు. ఇప్పుడు ఎకరాన ఒక డబ్బు వెళ్తుంది, అంటే 15 బత్తాలు వెళ్తాను ఎకరాన. 15 బత్తాలు వెళ్తే ఒక్కొక్కరికి మినిమం ఒక 20,000 ఖర్చు వచ్చింది ఈ సంవత్సరం ఎకరానికి. ఇప్పుడు మీ రైతులు ఏం చేస్తుడు, ఇటు దిక్కుదోసని స్థితిలో ఉన్న రైతులందరూ కలిసి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు సావన్నా బతకన్నా వాళ్ళకి ఏంది అర్థమవుతలేదు. దయచేసి కేసీఆర్ ఎక్కడున్నా, ఏ మూలకున్నా, రాష్ట్ర మంత్రులు ఎవరున్నా ముందటికి వచ్చి మా రైతుల సమస్యలు ఆలోచించి మాకు మద్దతు ధర 2500 పెట్టి కొనాలి. ఇదొక్కటి మా మనవి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వస్తే రైతులు, విద్యార్థులు అందరూ బాగుపడుతుందని అనుకున్నారు. ఆనాడు పదవులు లేని ఈ ముఖ్యమంత్రి ఏమన్నాడు అంటే రైతే రాజు అని చెప్పనన్నాడు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం ఉండదు, రైతు ఏడ్చిన రాజ్యాలు ఊళ్ళిపోతాయని ఆనాడు ప్రభావాలు కలిపి ప్రజలను మోసగించి అడ్డదారుల ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే అదే రైతులను, ప్రజలందరినీ ఒక దోపిడీగా దొంగల్లాగా పరిపాలించుకుంటూ దోపిడీ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు రైతులకు సన్నపట్లు పెట్టువానని మొన్న చెప్పి ప్రతి ఇంటింటికి అగ్రికల్చర్ తోలి సన్నపట్లు పెట్టుర్రి, అట్లయితేనే రైతు బంధు ఇస్తా, లేకపోతే లేదు అని చెప్పానని ఈ ముఖ్యమంత్రి చెప్పడంతో రైతులు సన్నపట్లు పెట్టారు. అంతకుముందు గత సంవత్సరంలో ఇదే సన్నపట్లకు ఏం రేటు ఉండే కదా అంటే 2500 పెట్టి కొన్న సన్నపట్లను కరోనా నేపథ్యంలో సింగరేణి వ్యాప్తంగా గనుల్లో మూసి ఉన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించాలని BMS అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. కరోనా తగ్గినప్పటికీ కూడా కార్మికులకు కల్పించవలసిన కనీస సౌకర్యాలు కల్పించడంలో యాజమాన్యం విఫలమవుతుందని ఆయన మండిపడ్డారు. తక్షణమే సింగరేణి వ్యాప్తంగా మూసి ఉన్న క్యాంటీన్లను కూడా తెరవాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. అనంతరం 11 మందితో మందమరి అడక్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏడుకల పవన్ కుమార్, సంఘం అధ్యక్షుడు బుచ్చయ్య, రమేష్, ప్రదీప్, తాళ్లపల్లి మల్లయ్య, ముత్యాల కార్తీక్, కస్తూరి రవికుమార్, ప్రభాకర్, ప్రసాద్, రమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తినక బాగుల మీదకి పోతారు ఫస్ట్ షిఫ్ట్ కార్మికులు. వాళ్లకు ఇవాళ క్యాంటీన్ కూడా అందుబాటులో లేకుండా ఉండేటువంటి పరిస్థితి కనబడుతున్నది. కాబట్టి తక్షణంగా ఇవాళ క్యాంటీన్లు అనేటువంటి తెరవాల్సినటువంటి అవసరం ఉందని ఇవాళ BMS పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మనందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా అన్లాక్ ప్రక్రియ అనేటువంటిది పెద్ద ఎత్తున మొదలైంది. ఇవాళ అన్లాక్ ప్రక్రియ అనేటువంటిది ఇవాళ 0.4 కాడికి వచ్చేసింది. కూడా పెద్ద ఎత్తున ఇవాళ అనేక మంది కార్మికులను చేర్చుకోవడం అనేటువంటి జరుగుతుంది. తద్వారా పూర్తి స్థాయి కమిటీ కూడా త్వరలోనే ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ సింగరేణిలో కార్మిక హక్కులు కాపాడబడాలంటే, కొత్త హక్కులు రావాలంటే ఖచ్చితంగా BMS తోటే సాధ్యం. కాబట్టి ఇవాళ కార్మిక వర్గం అంతా BMSను బలోపేతం చేయాలని ఈ సందర్భంగా ఇవాళ కార్మిక వర్గానికి సవినీయంగా హైందవ ఐక్యతే ధ్యేయంగా హిందూ వాహిని కార్యకర్తలు లక్షటిపేట పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
హిందూ వాహిని ఆధ్వర్యంలో హైందవుల ఐక్యతే ధ్యేయంగా లక్షర్పేట మున్సిపాలిటీలోని బస్టాండ్ ఆవరణ నుండి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇటీవల సోషల్ మీడియాలో హిందూ సమాజాన్ని కించపరుస్తూ పోస్టులు పెట్టిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని లక్షర్పేట ఎస్ఐ దత్తాత్రేయకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైందవ ఐక్యతే దేశహితమని, హైందవులందరినీ ఏకం చేయడమే హిందూ వాహిని ధ్యేయమని అన్నారు. గత కొన్ని రోజులుగా హిందూ మతాన్ని, హిందువులను కించపరుస్తూ కొన్ని హిందూ వ్యతిరేక శక్తులు సోషల్ మీడియాలో హిందూ మతాన్ని కించపరుస్తూ మానసిక దాడి చేస్తున్నారని, హిందువుల ఓపికను చాతగానితనంగా భావించవద్దని, అలా భావిస్తే ఓపిక నశించిన రోజు తీవ్ర పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హిందూ మతాన్ని, హిందువులను దూషిస్తున్న వెంకట్రావుపేటకు చెందిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఇలాంటి హింసాకాండని ప్రోత్సహిస్తున్నటువంటి ఫారెన్ దేశస్తులు పంపుతున్నటువంటి మనీపై ఆధారపడుతున్నటువంటి ఇక్కడ లోకల్గా కొంతమంది వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి అంతటికీ మనం సమాధానం చెప్పాలంటే మనం కూడా వాళ్ళు భౌతిక లక్షర్పేట పట్టణ అధ్యక్షులు మధుకరణ కావచ్చు, మా మీడియా మిత్రులు కావచ్చు, అందరూ సహకరిస్తున్నారు. దీనికి మా పోలీస్ మిత్రులు కూడా సహకరిస్తున్నారు. ఇట్లాంటి దినకర్ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలను మేము ఖండిస్తూ ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. దీనికి మన వెంకట్రావుపేటలో జరిగిన ఒక సంఘటన మేరకు మేము మాట్లాడడానికి వాళ్ళ ర్యాలీ తీయడానికి లక్షపేటకు రావడం జరిగింది. నేను కూడా ఒక దళితులుగా మాట్లాడుతున్నాను. ఒక దళితుడు అయి ఉండి హిందువులను, హిందూ సంస్కృతి భారతదేశంలో ఉండకుండా చేయాలనే ఒక లక్ష్యాన్ని అతను అడ్డుగా పెట్టుకొని క్రిస్టియన్ కన్వర్ట్ అయ్యి ఒక మాల వ్యక్తి క్రిస్టియన్ కన్వర్ట్ అయ్యి హిందువులను ఇలా చేసా. అతనికి మన మాల కానీ ఎస్సీ కానీ కులాలకు సంబంధించి అలాంటి వాడుకునే హక్కు లేదు. అది మన అంబేద్కర్ రాజ్యాంగంలో రాయడం జరిగింది. అది కూడా దినాకర్కి మేము గుర్తు చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి. దానికి సంబంధించింది ఏమున్నా కానీ దినాకర్ వాళ్ళు క్షమాపణ చెప్పాలి. హిందువులందరికీ క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాము. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈరోజు మన యావత్ భారతదేశంలో హిందువులను క్రిస్టియన్లు చాలా టార్గెట్ చేస్తున్నారు, మతాలు మారుస్తున్నారు. మా హిందువులను ఏదో ప్రలోభ పెట్టి ఆర్థికంగా ఒక సూచించడం చాలా చాలా బాధాకరం. ఈరోజు లక్షర్పేట పోలీస్ స్టేషన్లో రిమాండ్లో ఉన్నాడు. ఖచ్చితంగా పోలీసు వాళ్ళు అతనిపై చర్యలు తీసుకోవాలని మా హిందూ వాహిని అన్ని హిందూ సంస్థల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. తనపై చర్యలు తీసుకోకపోతే బాగోదు. భారీ మొత్తంలో ఇది ఆరంభం మాత్రమే. రానున్న కాలంలో ఇంకా భారీ ఎత్తున ఉంటుంది. ఎవరైనా మంచిదే, మిమ్మల్ని ఎవరైనా ప్రలోభ పెడితే మాకు విషయాన్ని తెలియజేయండి. ఎవరైనా మీ దగ్గరకు వస్తే చెప్పండి, మేము మీ ముందుంటాం. మేము మీకోసమే. జై శ్రీరామ్. హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దినకర్పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కొమరంభీం జిల్లా కేంద్రంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం తెలిపారు. ఈ సందర్భంగా హిందూ వాహిని సంఘాల నాయకులు మాట్లాడుతూ హిందూ ధర్మం, సంస్కృతి సాంప్రదాయాలపైన ఎవరైనా అనవసర వ్యాఖ్యలు చేస్తే సహించబోమని మంచిర్యాల జిల్లా లక్షర్పేటకి చెందిన దినకర్ హిందూ మతాన్ని కించపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశాడని, వెంటనే ఆయనను పోలీసులు అరెస్టు చేయాలని హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంస్కృతి, మా సాంప్రదాయము, మా గొప్పతనం ఏంటంటే మేము ఏ ధర్మం పట్ల కూడా అనుచిత వ్యాఖ్యలు చేయము, ఏ ధర్మాన్ని కించపరచము. కానీ మా ధర్మం పట్ల ఎవరైనా ఇక ముందు భవిష్యత్తులో అనుచిత వ్యాఖ్యలు చేసినా, మా ధర్మం పట్ల హేళనగా మాట్లాడినా, హిందూ సోదరుల పట్ల హేళనగా మాట్లాడినా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. మరి పోలీస్ వ్యవస్థ కూడా ఈరోజు మరి కడారి దినకర్ సంగతి భవిష్యత్తులో పోలీసులు చర్యలు తీసుకోకపోతే మాత్రము భవిష్యత్తులో ఈ ఏదైతే హిందూ సోదరులు ఉన్నారో, హిందూ ధర్మం వాళ్ళు ఉన్నారో, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, అందరూ కలిసి ఇప్పుడు కలిసికట్టుగా మేము భవిష్యత్తులో మా మీద ఇటువంటి సంఘటనలు జరిగినా, మమ్మల్ని కించపరిచినా ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. మరి మా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఈ సందర్భంగా మనవి చేసుకుంటాం. లక్షడిపేట పట్టణంలోని వ్యాపార సముదాయ యాజమానులను బీజేపీ జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథరావు కలుసుకొని దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రఘునాథరావు మాట్లాడుతూ లక్షర్పేట మున్సిపాలిటీ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆ లక్ష్మీదేవి కృపా కటాక్షాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి, పట్టణ అధ్యక్షుడు వీరమల్ల హరిగోపాల్, మండల అధ్యక్షుడు బొప్పు కిషన్, జిల్లా కార్యవర్గ సభ్యులు వేముల మధు,
శివశంకర్, గోపతి మల్లేష్, పట్టి వెంకటకృష్ణ, ఎంబటి వెంకటేష్, దావనపల్లి స్వామి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లక్షపేట్ మున్సిపాలిటీలో ఉన్న వ్యాపారులందరినీ కూడా కలిసి వాళ్ళకు దీపావళి శుభాకాంక్షలు. చాలామంది వ్యాపారస్తులు దీన్ని కొత్త సంవత్సరంగా అంటే బిజినెస్కి సంబంధించి వాళ్ళు కొత్తగా పుస్తకాలు పెట్టడము, అకౌంట్స్ కొత్తగా స్టార్ట్ చేస్తారు కనుక వాళ్ళకందరికీ కూడా రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా కానీ అన్ని విధాలుగా కూడా బాగా కలిసి రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు మన వ్యాపార వాళ్ళందరికీ మన అన్నగారు దీపావళి శుభాకాంక్షలు తెలపడానికి ఈరోజు ప్రతి ఒక్క వ్యాపారికి కూడా మంచి లాభం చేకూరాలని, మంచి ఉండాలని కోరుకుంటూ మన అన్నగారు పెద్ద మనసుతో వాళ్ళని విషయం చేసేందుకు వచ్చారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంగన్వాడీ కేంద్రాలను క్లబ్ చేయడంపై ఉద్యోగుల ఆందోళన. క్లబ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని పెండింగ్లో ఉన్న అద్దె చెల్లించాలని డిమాండ్. సాదబైనామాతో భూమి కాజేసేందుకు ప్రయత్నించిన ప్రజా ప్రతినిధి. డాక్యుమెంటులో చిన్న తప్పిదంతో చెన్నూరు తహసీల్దార్కు దొరికిపోయిన వైనం. జగిత్యాల జిల్లా నిజామాబాద్ హైవేపై రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనం ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అంజద్ అనే అక్కడికి తాండూరు మండలంలో ఓ పెళ్లింట నెలకొన్న ఆందోళన. తండ్రి కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులు. శ్రీరాంపూర్లో 2వ విడత ఫ్రంట్ లైన్ సూపర్వైజర్ల శిక్షణ తరగతులు. రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తిలో ఫ్రంట్ లైన్ సూపర్వైజర్ల పాత్ర కీలకమన్న జీఎం లక్ష్మీనారాయణ. కొమురంభీం జిల్లా తిర్యాని మండలం మంగిలో కొమురంభీం విగ్రహ ఆవిష్కరణ. భీమ్ సేవలను కొనియాడిన ఎమ్మెల్యే ఆత్రం సక్కు. నేటి సిటీ న్యూస్ ఇంతతో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. నమస్కారం.